ఉంది. యాక్చువల్లీ మూవీస్‌లో కూడా డాక్టర్స్‌ని చాలా మూవీస్‌లో డాక్టర్స్‌ని తప్పుగానే చూయించారు. కరెక్ట్‌గానే చూపిస్తారు తప్ప చాలా ఫ్యూ మూవీస్ నాకు గుర్తు కూడా లేదు. ఏ మూవీలో డాక్టర్ చాలా మంచి డాక్టరు. వీడొచ్చి మా కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ థాట్ ప్రాసెస్ తీసుకొచ్చిన మూవీస్ నాకు గుర్తు కూడా లేవు. అండ్ అట్లనే నర్సింగ్ చేసే వాళ్ళని కూడా మూవీస్ ఒకలాంటి మెలైన్ చేసి చూపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ క్యారెక్టర్ దగ్గర నుంచి అన్ని తీసుకుని. బట్ వాళ్ళు మర్చిపోతున్నారు. దే ఆర్ ఉమెన్, యూ కాంట్ మ్యానన్. అండ్ సెకండ్ థింగ్, మంచి చెడు అందరిలో ఉన్నట్టు నర్సింగ్ స్టాఫ్లో కూడా ఎక్కడో ఒక్కరు తేడా ఉండొచ్చు ఒక్కరి దగ్గర. కానీ ఒక్కరి దగ్గర తేడా ఉంది కదా అని చెప్పేసి మొత్తము స్టాఫ్ని కానీ మొత్తము వాళ్ళని అనకూడదు. అట్లా మంచి చెడు ప్రతి ఈ ప్రొఫెషన్లో ఉంటుంది. ఇంజనీర్స్లో కూడా చెడు ఉంటాం. మనం బ్రిడ్జ్లు ఎందుకు కూలిపోతున్నాయి? రోడ్ వేస్తారు, ఒక వర్షానికి రోడ్ వెళ్ళిపోతుంది. ఎక్కడో తేడాలు ఉంటాయి. ఎవరో ఒకడు ఉంటాడు అట్లాంటి వాడు. ఇప్పుడు అందుకనేసి మనం అందరు ఇంజనీర్లు అందరూ చెడు అనకూడదు. వాళ్ళలో పాపం మనుషులు కూడా ఉంటారు కదా. ఇన్ ద సేమ్ వే. సో అందరికి అది ఆపాదించకూడదు. ఎక్కడో ఒకళ్ళు ఎవరో తప్పు చేస్తారో వాళ్ళు పట్టుకుంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని వీలైతే వాళ్ళని సర్దిద్దండి. వాళ్ళని మంచి దారిలో తీసుకురండి. వాళ్ళని ఇంకా బ్లేమ్ చేసి వాళ్ళు ఇంకా మరి యాంటీ సోషల్గా తయారు చేయకూడదు. దిస్ ఆల్వేస్ ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దమ్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఈ ఫెటల్ ఎవరైనా తప్పు చేస్తుంటే. సో అంతా ఆలోచించరు. బ్లేమ్ చేసి వాళ్ళని మేమ్స్ చేసి వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంకా చెడే చేస్తుంటారు. సైకలాజికల్గా దెబ్బతీస్తారు తప్ప ఎంతమంది ఎవరైనా బై ఛాన్స్ పొరపాటు చేయకుండా మళ్ళీ పైకి తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ.